నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్. మనకి ఇక్కడ సప్లై ఇచ్చారు, డిమాండ్ ఇచ్చారు. ఇక్కడ సప్లై వచ్చేసరికి 1200 అయింది, డిమాండ్ కౌంట్ చేస్తే 1200. సో టోటల్ సప్లై ఈక్వల్ టు టోటల్ డిమాండ్. సో ఇక్కడ ఈక్వల్ అయితేనే మనకి బ్యాలెన్స్ ట్రాన్స్పోర్టేషన్ మెథడ్ అని అంటాం. ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఎలిమినేట్ చేయడానికి చూడాలి. సో దాంట్లో రోలో వచ్చేసి 300 ఉంది అండ్ కాలంలో వచ్చేసరికి 250 ఉంది. ఈ రెండిట్లో చిన్న వాల్యూ 250 కాబట్టి మనం ఇక్కడ 0 వేసుకున్నాం. అండ్ 250 300లో మైనస్ చేస్తే 50 ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంతైతే మైనస్ చేస్తామో అది ఇక్కడ రాసుకోవాలి 250 అని. అండ్ మనం ఈ కాలంని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కాలంని డిలీట్ చేసాం కదా, నెక్స్ట్ మనం అది రాసుకోకూడదు. నెక్స్ట్ ఇప్పుడు 1 అనేది కార్నర్ సెల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 350 50 ఉంది, లీస్ట్ 50 కాబట్టి మనం 50 ఇక్కడ రాసుకుంటాం. అండ్ 50 350లో మైనస్ చేస్తే 300 ఉంటుంది. సో మనం ఈ రోని ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే 50 అనేది రోలో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఈ రోని ఎలిమినేట్ చేశాక మనకి 6 అనేది కార్నర్ సెల్ అయిపోయింది. అండ్ ఇక్కడ 300 400లో లీస్ట్ 300 కాబట్టి 300 0 వేసుకొని ఇక్కడ 300 రాసుకోవాలి. అండ్ 400లో 300 మైనస్ చేస్తే 100. నెక్స్ట్ ఇక్కడ కాలంలో మనం ఎలిమినేట్ చేసాం కాబట్టి ఈ కాలంని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ ఈ 5 అనేది కార్నర్ సెల్ అయిపోయింది. సేమ్ మెథడ్ మళ్ళీ 400 100లో లీస్ట్ 100ని 0 రాసుకోవాలి. 400లో 100 మైనస్ చేస్తే 300. లీస్ట్ 100 కాబట్టి 100ని మనం ఇక్కడ కార్నర్గా రాసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ రోని ఎలిమినేట్ చేయాలి. లాస్ట్లో మనకి 3 2 మిగిలిద్ది. సో 300 200 డైరెక్ట్ రాసుకోండి అండ్ విచ్ ఈస్ 500 అవుతుంది. సో మన ఫైనల్ అలొకేషన్ మొత్తం ఈ టేబుల్ మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ 3లో ఎంత వచ్చింది 250 అండ్ 1లో ఎంత వచ్చింది 50. నెక్స్ట్ 6లో 300 అండ్ 5లో 100 3లో 300 ఇక్కడ 200. మనకు వచ్చిన వాల్యూస్ని అన్నీ వేసుకున్నాం. లాస్ట్ టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 3 × 250 1 × 50 అండ్ 6 × 300 5 × 100 3 × 300 2 × 200 మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 4400 ఆన్సర్ వచ్చింది. సేమ్ మెథడ్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 5 కాలమ్స్ అండ్ 4 రోస్ ఇచ్చారు అండ్ డిమాండ్ సప్లై ఈక్వల్ 105 105. సో ఇది బ్యాలెన్స్ ట్రాన్స్పోర్టేషన్ అయింది. అండ్ ఫస్ట్ నార్త్ సెల్ వచ్చేసి 10, ఇక్కడ 20 25 ఉంది. సో 20 అనేది లీస్ట్ కాబట్టి 20 రాసుకున్నాం. అండ్ 25లో 20 మైనస్ చేస్తే 5. ఇక్కడ మనం లీస్ట్ 20 కదా, ఈ కాలమ్ని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ లీస్ట్ కార్నర్ సెల్ 2 అండ్ ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 5 ఉంది. లీస్ట్ 5 కాబట్టి ఇక్కడ 5 రాసుకున్నాం. అండ్ ఈ 5 వచ్చేసి ఇక్కడ 20లో మైనస్ చేస్తే 15 వచ్చింది. సో ఈ రో అనేది డిలీట్ చేస్తాం. ఆ రో డిలీట్ చేశాక మనకి 10 అనేది నార్త్ కార్నర్ సెల్ అవుతుంది. ఇక్కడ 15 అండ్ 30లో లీస్ట్ 15. సో 15 ఇక్కడ రాస్తాం, 30లో 15 మైనస్ చేస్తాం. సో ఇక్కడ 15 కాలం కాబట్టి కాలంని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ కార్నర్ సెల్ 15 అవుతుంది. సేమ్ 30 15లో లీస్ట్ 15 రాసుకుంటాం. ఈ రోని డిలీట్ చేస్తాం. అండ్ ఇక్కడ 15 అనేది లీస్ట్, సేమ్ ఇక్కడ కాలం డిలీట్ చేస్తాం. లాస్ట్ మనకి ఈ రో డిలీట్ అవుతుంది. అండ్ మిగిలింది ఇక్కడ లీస్ట్ 5 కాబట్టి 5 రాసి రో డిలీట్ చేస్తాం. అండ్ లాస్ట్ మనకి 5 25 ప్లస్ చేస్తే 30 మొత్తం డిలీట్ అయిపోతుంది. ద ఫైనల్ అలొకేషన్ మనకు వచ్చిన వాల్యూస్ని మొత్తం రాసుకుంటాం. అండ్ టోటల్ ట్రాన్స్పోర్టేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 1035 వచ్చింది.